గత 50 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం బోనాల ఊరేగింపు చేసేదని 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద బోనాలు తీసిన రోజే ఆషాఢ మాసం అమ్మవార్లకు బోనాలు తీయడం జరుగుతుందని మాజీ ఎంపీటీసీ శివకుమార్ బీఆర్ఎస్ నాయకులు స్వామిరాజులు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో పోచమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మలకు బోనాల ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. జలపందిరి, పోతరాజుల విన్యాసం, డప్పు చప్పుల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. గ్రామాల్లో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి బోనాలు తీసి ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు ప్రదక్షిణ చేసి బోనాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సంవత్సరం వారు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి గ్రామంలో బోనాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అందరం ఏకతాటిపై ఉండి బోనాలు అమ్మవారికి సమర్పించుకొని మొక్కులు చెల్లించడం జరుగుతుందన్నారు. బోనాల ఉత్సవాల మర్నాడు వనభోజనాల కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఉండాలని, అమ్మవారు వర్షాలు సమృద్ధిగా కురిపించి పాడి పంటలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. శుభాకాంక్షలు. చందంపేట గ్రామంలో ప్రతి ఇంటికి పోచమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మకు బోనం తీయడం, ఆషాఢ మాసం బోనం తీయడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామస్థానం కూడా ఏకదాటిపై ఉండి వర్గాలు కానీ విభేదాలు ఎలాంటివి లేకుండా కలిసికట్టుగా అందరం ముందుకు కలిసి బోనం తీయడం జరుగుతుంది. అదేవిధంగా బోనాలు తెల్లారు కూడా మేము అందరం కలిసికట్టుగా ఇదే విధంగా వన భోజనం కూడా చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి వస్తున్న సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇదే విధంగా. కాబట్టి మరోసారి గ్రామ ప్రజలకు ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. గ్రామంలో బోనాల సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంబరాలు బోనాల పండుగ మా చుట్టుముట్టు మండలంలో ఎప్పుడు కూడా లేవు. మండలాలు రాకుండా సుమారు 50 సంవత్సరాల నుంచి మాకు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రావణంలో బోనాలు తీయడము, తెల్లవారి వంటలు పోవడం జరుగుతుంది. మోసానికి ఈ మధ్య లేకపోతే చేంజ్ చేసాము. ఆషాఢంలో బోనాలు తీయడము, మళ్ళీ తెల్లారి వంటలు పోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు మా పెద్దలు పూర్వీకులు ఏంటంటే ముత్యాల పని చేయట్ల అక్కడ హైదరాబాద్లో మహంకాళమ్మ దగ్గర బోనాలు చేస్తున్నాం. మనం కూడా ఇక్కడ జరుగుతామనే ఉద్దేశంతోనే అప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కొనసాగుతుంది. ఇప్పటికి మాకు తెలిసిన 60 సంవత్సరాలు అయింది. అప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉంది. మమ్మల్ని చూసి కూడా ఇక్కడ ప్రతి వేరే గ్రామాలలో కూడా స్టార్ట్ చేసి ఎంతో సంతోషదాయకం. మరి ఇది ఎప్పటికీ కొనసాగించాలని మనవి చేసుకుంటూ సుమారు 60 సంవత్సరాల నుంచి ఇక్కడ 3 గుళ్ళు ఉండడం జరుగుతుంది. పోచమ్మ, ముత్యాలమ్మ మరియు దుర్గమ్మ గుడి 3 స్థాపించడం జరిగింది. గతంలో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్దలు శ్రావణ మాసంలో బోనాలు ఇస్తుండే. ఈ నెగపలంటే వాళ్ళు అన్ని కులాలు కూడా ఇక్కడ ఈ శ్రావణ మాసంలో బోనాలు ఇస్తాయి. ఆ ఈ మధ్యలో మేము ఇచ్చామంటే మేము కూడా సేమ్ మహంకాళమ్మ హైదరాబాద్లో తీసాడుగా ఆషాఢ మాసంలో తీయడం జరుగుతుంది 5 సంవత్సరాల నుంచి. అందుకొనకే అందరూ కూడా దీనికి గ్రామ ప్రజలు అందరూ సహకరించి ఈ యొక్క అమ్మవారి బోనాల ఊరేగింపుకు విజయవంతం చేస్తారు. ఎందుకంటే మా దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి గొడవలు కావు. అందరం ఏకదాడిగా ఉండి ఈ బోనాలు ఉత్సవం ఇస్తామని ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు కానీ ఇక్కడ బోనాలు తీసే తెల్లారి మన భోజనం కూడా జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి బోనాలు తీసేవారు కూడా వర్షాలు పడతారు కాబట్టి ఈ యొక్క అమ్మవారి కృప ఖచ్చితంగా గ్రామ ప్రజలు ఉండాలని ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం